పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నదని భావిస్తున్న భారత్ ఆ దేశాన్ని అన్ని వైపులా ఇరుకున పెట్టేందుకు చకచకా అడుగులేస్తున్నది. పాకిస్తాన్కు నీళ్లు వెళ్లకుండా కఠిన చర్యలకు దిగుతున్నది. ఇప్పటికే చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్ నీటిని ఆపేయగా తాజాగా ఇదే నదిపై ఉన్న సలాల్ డ్యామ్ను కూడా మూసివేసింది. వీటితో పాటు ఈ రెండు జల విద్యుత్ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పనులు మొదలుపెట్టినట్టు ఓ జాతీయ మీడియా కథనం వెలువరించింది. గత గురువారం నుంచి ఒక రిజర్వాయర్లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్ ప్రక్రియను భారత్ మొదలుపెట్టింది. ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ చూసుకుంటుంది. ఈ పనులు 3 రోజుల పాటు కొనసాగినట్టు తెలుస్తున్నది. 1987, 2009లో ఈ ప్రాజెక్టులను నిర్మించినప్పటి నుంచి సింధు జలాల ఒప్పందం ప్రకారం వాటిని ఫ్లషింగ్ చేయలేదు. చెత్తను తొలగించి ఆ రిజర్వాయర్ల సామర్థ్యం పెంచితే కిందికి నీళ్లు ఓవర్ఫ్లో అయ్యి పాకిస్తాన్లో వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. కాగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ తీసుకున్న తొలి చర్య ఇదని నిపుణులు చెప్తున్నారు. 6 ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చలు కూడా జరుగుతున్నాయి. నిలిచిపోయిన 6 ప్రాజెక్టులను తిరిగి పట్టాలెక్కించాలని భారత్ నిర్ణయించింది. ఇందులో 1856 మెగావాట్ల సావల్కోట్ ప్రాజెక్టు, 1320 మెగావాట్ల కిర్తాయ్ I&I, 1000 మెగావాట్ల పాకల్తో పాటు మరో 2224 మెగావాట్ల 3 ప్రాజెక్టుల నిర్మాణాన్ని భారత్ చేపట్టనున్నది. ఈ 6 ప్రాజెక్టులు పూర్తయితే జమ్మూ కాశ్మీర్ 10,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటుంది. మైదాన ప్రాంతాల్లో సాగుకు, గృహ వినియోగానికి ఎక్కువ నీరు అందుబాటులోకి వస్తుంది. 2 ప్రాజెక్టుల రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు 6 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే ఇక పాక్కు సాగు, తాగునీటికి కష్టాలు తప్పవని నిపుణులు అంటున్నారు. ఇప్పటికిప్పుడు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాకపోయినా భవిష్యత్తులో పాకిస్తాన్కు తీవ్ర నీటి కొరత ఎదురు కావచ్చని చెప్తున్నారు. సింధు జలాల ఒప్పందం కిందకు వచ్చే నదులపై ఇలాంటివి దాదాపు 6 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో నిల్వ సామర్థ్యం పెంచితే మాత్రం పాక్ నీటికి ఎసరు ఖాయమని అంటున్నారు. ఇక సింధు జలాల ఒప్పందం నిలిచిపోవడంతో పాక్కు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం భారత్కు లేదు. మన ప్రాజెక్టుల్లో ఇష్టం వచ్చిన మార్పులు చేసుకోవచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ అధిపతి ఖుష్విందర్ వోహ్రా పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.